ఈరోజు పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ 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 గురుమూర్తి స్వామి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మిత్రులు నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, చాలామంది నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. చైర్మన్గా బత్తుల బాలరాజు గారు, అదేవిధంగా మిగతా పాలక మండలి సభ్యులుగా 12 మంది ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. సో గురుమూర్తి దేవస్థానానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, మన ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడము, వారి ఇక్కడికి రావడము, మేము అడిగిందే తడుగా ఈ టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఈరోజు ఆ 110 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ నేను ఒకటే నా ఆశయం, నా లక్ష్యం, గురుమూర్తి స్వామి దేవస్థానాన్ని ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని. సో భవిష్యత్తులో తిరుపతి లాగా ఇక్కడ కూడా రెగ్యులర్గా భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అసౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని కాటేజెస్ నిర్మాణానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ మండపము, ఇతర డెవలప్మెంట్స్ కోసం కూడా ప్రణాళికలు రచించి ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ టెంపుల్ ముందర కూడా షెడ్డు నిర్మాణానికి మనమే పూర్తి చేసి పనులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా పైన టెంపుల్ మహామండపాన్ని కూడా విస్తరిస్తూ ఉన్నాం. సో తొందరలోనే దానికి సంబంధించిన డ్రాయింగ్స్ అన్ని కూడా ఫైనల్ అయితేనే పనులు మొదలు పెట్టబోతాము. స్నేహ ఫౌండేషన్ వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. వారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మహామండపం, అదేవిధంగా అర్ధ మండపం లోపల టెంపుల్, ఎందుకంటే భక్తులు చాలా అంటే బ్రహ్మోత్సవాల సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వెయిటింగ్ ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి వాళ్ళను క్యూ కాంప్లెక్సెస్ లాగా కింది నుంచి కొన్ని 2-3 ఫ్లోర్లు వేసి ఆ ఫ్లోర్లలో పబ్లిక్ను ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ భక్తులు వాళ్ళకు వెయిట్ చేయకుండా వాళ్ళకి కూర్చోబెట్టి దర్శనం చేయించాలని మహామండపాన్ని విస్తరిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఆగమ శాస్త్రం ప్రకారము అంటే అందరి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే అవన్నీ కూడా చేయడం మొదలు పెట్టబోతా ఉన్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఈ టెంపుల్ అంటే ప్రాశస్తాన్ని ఉమ్మడి జిల్లాలో అక్కడ మనం యాదగిరిగుట్ట ఏ విధంగా అయితే ప్రాశస్తంగా ఉందో ఇక్కడ ఉమ్మడి జిల్లాలో గురుమూర్తి దేవస్థానాన్ని కూడా ఆ స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పుడే నూతన పాలక మండలి కూడా అదే చెప్పడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మీరు మీ సేవలు అందించాలని చెప్పేసి చెప్పినాము. వాళ్ళు కూడా దానికి కట్టుబడి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గానికి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన మిత్రులు శ్రీ బత్సనారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా ఇప్పుడే చెప్పినట్టు ఉమ్మడి జిల్లా వాసినైన గురుమూర్తి దేవస్థానం గురించి విన్నా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి మా మిత్రులు జిఎంఆర్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క గుడిలో చాలా బలం ఉంది. భక్తి లేనివాడు ఆ గుడిలో ఒక్కొక్కసారి వస్తే భక్తి కలుగుతుందని తెలుసుకొని ఇది 4వ నేను రావడం, ఫ్యామిలీతో కూడా రావడం జరిగింది. ఈరోజు అనుకోకుండా ఆ దేవుడే పిలుచుకున్నట్టు నేను ఏదో పెళ్లి కోసమని ఆత్మకూరుకు వస్తూ ఉంటే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను. అంటే ఇవాళ అతి ముఖ్యమైన రోజు మీరు రావాలంటే తప్పకుండా వస్తా అని ఈరోజు పాలక మండలి ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. అది నా సంతోషంగా భావిస్తున్నాను. మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మిత్రులు జిఎంఆర్ గారి కృషితో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అడగగానే 110 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో అతి త్వరలో ఇది ప్రాముఖ్యమైన గుడిగా, అంటే తిరుపతి ఎలా ఉందో దేశవ్యాప్తంగా అతి త్వరలో ఇది కూడా తప్పకుండా ఆ దేవుని ఆశీస్సులతో తప్పకుండా ఆ విధంగా త్వరలో జరుగుతుంది అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ దేవుని మేము 2 సంవత్సరాల నుంచి చాలా ఫాలో అవుతున్నాం కాబట్టి తప్పకుండా ఇది ఒక ప్రాముఖ్యమైన
గుడి అవుతుందని మనసారా కోరుకుంటున్నాం. కాబట్టి వారికి మరొకసారి నన్ను ఈరోజు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా పాలక మండలి కూడా మంచిగా నూతనంగా ఎన్నుకోబడ్డారు. వాళ్ళకు సరైన టైంలో మా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా జిఎంఆర్ గారు వారికి సరైన ఫండ్ ఇస్తున్నారు. కాబట్టి వారు దాన్ని మంచిగా ఉపయోగించి ఈ దేవస్థానాన్ని బాగా డెవలప్ చేయాలని మనసారా కోరుకుంటున్న వాళ్ళలో నేను ఒకరిని. ధన్యవాదాలు.